పరీక్షా విధానంలో మార్పులకు సిబిఎస్ఈ ఆమోదం తెలిపింది. 2026 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏడాదికి 2 సార్లు పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో మొదటి విడత, మే నెలలో రెండో విడత పరీక్షలుంటాయి. అయితే ఫిబ్రవరిలో నిర్వహించే పరీక్షకు స్టూడెంట్స్ అంతా తప్పనిసరిగా హాజరు కావాలి. మేలో జరిగే ఎగ్జామ్ను ఆప్షనల్గా ఇచ్చింది. 2 దశల ఫలితాలను వరుసగా ఏప్రిల్, జూన్లో ప్రకటిస్తారు. పరీక్షా విధానంలో మార్పులకు సిబిఎస్ఈ ఆమోదం తెలిపింది. 2026 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏడాదికి 2 సార్లు పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో మొదటి విడత, మే నెలలో రెండో విడత పరీక్షలుంటాయి. అయితే ఫిబ్రవరిలో నిర్వహించే పరీక్షకు స్టూడెంట్స్ అంతా తప్పనిసరిగా హాజరు కావాలి. మేలో జరిగే ఎగ్జామ్ను ఆప్షనల్గా ఇచ్చింది. 2 దశల ఫలితాలను వరుసగా ఏప్రిల్, జూన్లో ప్రకటిస్తారు.